అతను బ్రతికింది 50 సంవత్సరాలే కానీ అతని పేరు ప్రఖ్యాతి మాత్రం ఇంకా బ్రతికే ఉంది, ఇక ముందు కూడా బ్రతికే ఉంటుంది. అతను మనుషుల్ని రచించాడు, మనుషుల్లోని మానవత్వాన్ని నిద్రలేపాడు, మరాఠీ భాషలోని సజీవంగా ఉన్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడడం తన లక్ష్యంగా పెట్టుకొని హిందూ ధర్మాన్ని కాపాడిన యోధుడు. అతను మతానికి వ్యతిరేకం కాదు, మతం అనే పేరు పెట్టుకొని వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకం. అతనే శివాజీ మహారాజ్. దొంగతనం, దోపిడీలు, మత మార్పిడి, అరాచకాలు జరుగుతున్న రోజుల్లో ఒక ఎంపైర్ ని క్రియేట్ చేసి అవన్నీ అడ్డుకున్నాడు. శత్రువు స్త్రీని కూడా తల్లిలా భావించేవాడే శివాజీ మహారాజ్. ప్రతి మొగాడి వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ తన తల్లి మాత్రం ఖచ్చితంగా ఉంటది అని శివాజీ మహారాజ్ చరిత్ర చూసి మనం చెప్పొచ్చు. ఇతని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఫిబ్రవరి 1630లో షహాజీ అండ్ జిజాబాయిలకు జన్మించాడు. 17 ఏళ్లకే హిందూ దేవాలయాలని కూడగొడుతున్నారు అని ఆ చిన్న రాజ్యం పైన యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే తన యుద్ధ నైపుణ్యాలతో ఎంతో పెద్ద పెద్ద రాజులనే గదిగడ వణికించాడు. ఏప్రిల్ 3, 1680లో తన దేహం మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది కానీ ఇప్పటికీ మన మనసుల్లో ఇంకా బ్రతికి ఉన్నాడు.